ఈ రోజు ఎలర్జీ గురించి మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ శివప్రసాద్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్, సెంటినీ సిటీ హాస్పిటల్. మెయిన్ ఎలా డయాగ్నోస్ చేస్తాం ఎలర్జీ ఉందా లేదు అనేది క్లినికల్ గా పేషెంట్ వచ్చి లక్షణాలు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ఒకటి కన్ఫర్మ్ చేసేది టెస్ట్ల పరంగా ఏం చేస్తాం అంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన ఎలర్జీ కణాలు అంటే అబ్సల్యూట్ ఇసినోఫిల్స్ అంటాం. సిబిపి లో వచ్చేస్తుంది పర్సెంటేజ్, లేదంటే అబ్సల్యూట్ ఇసినోఫిల్ చూసుకోవచ్చు. నెక్స్ట్ సీరం ఐజీఈ అంటాం, అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఐజీఈ, దాని లెవెల్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇవి చూసిన తర్వాత మనము పేషెంట్ సిమ్టమ్స్ ని బట్టి లక్షణాలను బట్టి వాళ్ళకి ఏ ఎలర్జీ అంటే దేని వల్ల ఇబ్బంది అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే గనక దాన్ని బట్టి మనం స్కిన్ ప్రిక్ టెస్ట్ లేకపోతే ఇంకా ఫర్దర్ గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే అవి చేసుకుంటూ ఉంటాం. సో ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్లయితే దేని వల్ల ఎక్కువగా ఎలర్జీ ఉంటుంది? ఎలర్జీ రకరకాల వాటి వల్ల రావచ్చు. ఇంట్లో ఉండే డస్ట్ మైట్స్, కాక్రోచెస్, కొన్ని రకాల ఫుడ్స్ అంటే లైక్ మనకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా పడకపోవచ్చు, లేదంటే కారాలు మిరియాలు ఇట్లాంటి ఏదైనా స్పైసెస్ కానీ పడకపోవచ్చు, లేదంటే పాలన్స్ ఎక్కువగా మనకి శీతాకాలం ఇలాంటప్పుడు చెట్టు కొమ్మలు చిగుర్లు వచ్చి అప్పుడే పూలు వస్తూ ఉంటాయి కదా, దాని నుంచి వచ్చే పాలన్స్ కానీ దీని వల్ల ఉండదు. అయితే భారతదేశంలో మనకి ఎక్కువగా, అందులో మన ప్రాంతంలో కొంచెం ఎక్కువగా ఉండేది డస్ట్ ఎలర్జీ మాత్రం ఎక్కువగా మనకి డస్ట్ మైట్స్, హౌస్ డస్ట్ అండి, ఈ రెండు. అదే కొంచెం మన వెస్ట్రన్ కంట్రీస్ యూఎస్ అటు సైడ్ వెళ్తే వాళ్ళకి కొంచెం పాలన్స్ వల్ల ఎక్కువగా ఉంటుంది.